సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలనుకుంటున్నారా? ఏ కోర్స్ చేస్తే సైబర్ సెక్యూరిటీలో రాణించే అవకాశం ఉంది? కొత్తగా ఏ సైబర్ సెక్యూరిటీ కోర్సులు రాబోతున్నాయి? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ కోర్సును, జేఎన్టీయు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీపై ఇంజనీరింగ్లో 4 సెమిస్టర్లలో ఈ కోర్స్ అందుబాటులో ఉంది. సైబర్ సెక్యూరిటీ కోర్సులు ఏ స్థాయి నుండి ప్రవేశపెట్టాలనుకుంటున్నారు? ఏ ఇంటర్, బి డిగ్రీ? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. రాబోయే 2 ఏళ్లలో సైబర్ నేరాలు 200% పెరిగే అవకాశం ఉంది. దానితో ఇంజనీరింగ్ కోర్సులో సైబర్ భద్రతా అంశాల్లో సిలబస్ను సమూలంగా మార్చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. వీటితో పాటు BA, BCom, BSc డిగ్రీల్లో సైబర్ భద్రతపై కోర్సు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విశ్వవిద్యాలయాలు, విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. IT సంస్థలు, పరిశ్రమలు, మార్కెట్ అవసరాలకు సైబర్ భద్రత అనివార్యం. నగదు లావాదేవీలు, సామాజిక మాధ్యమాల ఖాతాలకు రక్షణ లేక సైబర్ నేరస్తులు ఏటా వేల కోట్లను దోచుకుంటున్నారు. డెస్క్టాప్లు, ల్యాప్టాప్లలో ఈమెయిళ్లతో మాల్వేర్ ప్రవేశపెట్టి పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ సంస్థలను బెదిరిస్తున్నారు. బ్యాంకుల సర్వర్లలోకి ప్రవేశించి కోట్లు దోచుకుంటున్నారు. దేశంలో సైబర్ భద్రతకు 40 లక్షల మంది నిపుణులు అవసరం కాగా ప్రస్తుతం 3 లక్షల మందే ఉన్నట్లు గుర్తించింది. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థులకు సైబర్ భద్రతపై 4 సెమిస్టర్లను జేఎన్టీయు హైదరాబాద్ సిలబస్లో పొందుపరిచింది. క్యాంపస్తో పాటు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో బీటెక్ విద్యార్థులు 3, 4 సంవత్సరాల్లో సైబర్ సెక్యూరిటీ సెమిస్టర్లు చదవాలి. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు వీరికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ మైనర్ డిగ్రీని ఇవ్వనున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో బెంగళూరు IIIT ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఇప్పుడిప్పుడే ప్రైవేటు వర్సిటీలు కూడా సైబర్ భద్రతపై ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. సైబర్ నేరాలను ఎలా కట్టడి చేయాలన్న అంశంపై BCom, BSc, BA స్థాయిలో సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జేఎన్టీయు నిర్ణయం తీసుకుంది. పాఠ్యాంశాల్లో ప్రాథమిక అంశాలతో పాటు సైబర్ నేరాలను ఎలా కట్టడి చేయాలన్న అంశాలు ఉంటాయి. సైబర్ నేరాల నియంత్రణకు అవసరమైన ఆల్గారిథమ్స్, ప్రోటోకాల్స్, సాఫ్ట్వేర్ తయారీని విద్యార్థులకు నేర్పించనున్నారని పేర్కొన్నారు.